హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ షన్ను పబ్స్ కాకినాడ. ఈరోజు ఈ వీడియోలో ఛాంపియన్ సర్టిఫికేట్ అంటే ఏంటి, అసలు ఛాంపియన్ సర్టిఫికేట్ ఎలా వస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నది ఈరోజు ఈ వీడియోలో మొత్తం క్లీన్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాంపియన్ కన్నా మీకు ముందు తెలియాల్సింది కేసీఐ ఇన్ఫర్మేషన్ అండి. ఆల్రెడీ మనం కెనల్స్ క్లబ్ ఆఫ్ ఇండియా గురించి ఒక ప్లేలిస్టే క్రియేట్ చేసి పెట్టాము. సో అందులో మీరు చూస్తే అసలు డాగ్ షో ఏంటి, డాగ్ షో కూడా సిరీస్ చేసాము, అవన్నీ కూడా చూస్తే ఈ ఛాంపియన్ సర్టిఫికేట్ ఏంటి, ఈ కేసీఐ ఏంటి, ఈ పేపర్స్ ఏంటి, ఈ పెడిగ్రీ ఏంటి అంతా కూడా మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. సో ఇది చూసిన తర్వాత అన్నా సరే మీరు అది చూడండి, సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఛాంపియన్ సర్టిఫికేట్ నేను మన ఇన్స్టాగ్రామ్లో పెట్టాను కదా, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టిన తర్వాత భయ్యా ఇది ఎలా తీసుకోవాలని అడుగుతున్నారు. ఇదిగోండి, ఇది ఛాంపియన్ సర్టిఫికేట్. మీకు ఇక్కడ పైన కూడా నేను పోస్ట్ అయితే పెడతాను. అండ్ వన్స్ మన డాగ్ ఛాంపియన్ అయిపోయిన తర్వాత డాగ్ యొక్క పేపర్ బ్యాక్ సైడ్ కెనల్స్ క్లబ్ ఆఫ్ ఇండియా అనే మీకు ఇక్కడ అది కూడా ఫోటో పెడతాను చూడండి. ఇంకోండి, ఇక్కడ కెనల్స్ క్లబ్ ఆఫ్ ఇండియా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ సీసీస్ ఎప్పుడెప్పుడు వచ్చాయి అన్నది మొత్తం కూడా చూస్తాయి అన్నమాట. ఏ జడ్జి కింద వచ్చాయి, ఏ డేట్లో వచ్చాయి అన్నది కూడా ఇందులో చెప్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు డాగ్ షోకి మీ డాగ్ని మీరు తీసుకువెళ్ళారు, అది పప్పీ క్లాస్లో వేశారు, మీ డాగ్ జడ్జికి బాగా నచ్చేసింది. ప్రతి షోలో కూడా మీకు పప్పీ క్లాస్ నుంచే మీ డాగ్కి సీసీ పడిపోతుంది, కానీ మీ డాగ్ ఛాంపియన్ అవ్వదు. 4 సీసీలు ఉన్నా సరే 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక సీసీ విన్ అవ్వాలి డాగ్, అప్పుడు మీ డాగ్ ఛాంపియన్ అవుతుంది. 1 ఇయర్ ప్లస్ ఇంకొక సీసీ కొడితే, అంటే ఆల్రెడీ మీ దగ్గర 3 సీసీలు 4 సీసీలు ఉంటే ఇంకొక సీసీ కొట్టేస్తే డాగ్ ఛాంపియన్ అయిపోతుంది. లేదు మీ దగ్గర అసలు సీసీలే లేవు, 1 ఇయర్ తర్వాత నుంచే డాగ్ని డాగ్ షో చేస్తున్నారు, సో అప్పుడు 4 సీసీలు కొట్టాల్సిందే. 4 సీసీలు ఒక డాగ్ షోలో 2 రింగులు, 3 రింగులు, 4 రింగుల డాగ్ షో కూడా ఉంటుంది. సో 2 జడ్జిలు ఉంటారు, 3 జడ్జిలు ఉంటారు, 4 జడ్జిలు ఉంటారు. అది మీకు వాళ్ళు ఏర్పాటు చేసే దాన్ని బట్టి, ఆ ఉన్న క్లబ్ని బట్టి ఉంటుంది. మీకు ఏదన్నది ఐకేజీ సబ్స్క్రైబ్ చేసుకుంటే డెఫినెట్లీ ఐకేజీ అనేది మ్యాండేటరీ అండి. సో ఐకేజీ వీడియోస్ అన్నీ కూడా మనం చేస్తున్నాము, ఒకసారి చూడండి. ఐకేజీ సబ్స్క్రిప్షన్ ఉంటే మాత్రమే మీరు ఇది అప్లై చేసుకోగలరు. ఇప్పుడు మీకు సీసీ చూపిస్తాను. ఇవి సీసీస్ అండి. ఇది బిల్ వస్తుంది అన్నమాట, నేను ఎంత పే చేశాను, దీనికి ఎంత ఖర్చు అయింది ఏంటి కూడా బిల్ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాంపియన్షిప్ సర్టిఫికేట్కి నేను పంపించింది, అంటే దాని మీద ఉన్నది 500 రూపాయలు ప్లస్ 90 రూపీస్ ట్రాన్స్పోర్ట్ అన్నారు. నేను 600 పంపేశాను, 10 రూపీస్ది ఇంకేముందని చెప్పని. సో అది మీరు డైరెక్ట్గా డీడీ తీసన్నా పంపించవచ్చు, లేదంటే వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి కదా, దానికన్నా సరే మీరు డైరెక్ట్గా షేర్ చేయొచ్చు. ఇప్పుడు మనం సీసీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ సీసీ ఎలా వస్తాయి ఏంటి మీకు ఆ సిరీస్ చూస్తే అర్థమవుతుంది. అది చూడని వాళ్ళ కోసం చిన్నగా చెప్తాను. ఒక డాగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఏజ్ కేటగిరీలో ఉంటాయండి. ఇప్పుడు ఒక డోబర్మాన్ బ్రీడ్ తీసుకున్నారంటే 6 మంత్స్ నుంచి 12 మంత్స్ వరకు ఒక ఏజ్ కేటగిరీ, 12 మంత్స్ నుంచి ఇలాగా మొత్తం ఏజ్ కేటగిరీలు అయితే ఉంటాయి. సో ఈ ఏజ్ కేటగిరీలో వాటి కేటగిరీలో ఫస్ట్ వచ్చిన తర్వాత ఏదైతే సీసీ కోసం ఫైట్ చేసే డాగ్స్ ఉంటాయో, అంటే అవన్నీ కూడా సీసీ కోసం వచ్చినాయి కదా, అవి ఆల్రెడీ ఛాంపియన్స్ అయిపోతే ఛాంపియన్ క్లాస్లో వెయిట్ చేస్తాయి బీఓబీ కోసం. సో మిగిలిన డాగ్స్ ఏవైతే ఉంటాయో వాటి ఛాంపియన్ అవ్వాలి కాబట్టి సీసీ కోసం ఫైట్ చేస్తాయి. ఒక మేల్ డాగ్, ఫీమేల్ డాగ్స్ ఇవన్నీ కూడా వీటిల్లో ఏదైతే జడ్జికి సీసీ డాగ్ అనిపిస్తుందో ఆ డాగ్కి సీసీ అయితే ప్రజెంట్ చేస్తారు. అలా మనకి నేను 2 షోలు తీసుకెళ్ళాను జగ్గుని, ఇద్దరు జడ్జిలు ఉన్న షోకి. 2 షోల్లో కూడా మనకి సీసీలు అయితే వచ్చేసాయి. వాడు ఇప్పుడు మన ఇండియన్ ఛాంపియన్. ఇది సీసీ, ఇది నాకు ఏపీకేసీ షోలో ఇచ్చారు. 15/12/2024 సంవత్సరంలో జరిగింది. ఇది కూడా ఏపీకేసీఏ, 2 రింగుల్లోని 2 సీసీలు వచ్చాయి మనకి. ఇది హైదరాబాద్లో, అంటే దీనికన్నా అంటే ఏపీకేసీ కన్నా ముందు హైకాన్ షో జరిగింది. మన ఛానల్లో వీడియో కూడా పెట్టున్నాము. ఇది నవంబర్ 24 జరిగింది, 24వ సంవత్సరంలో. సో దాని పేరు ఇక్కడ మీకు డీటెయిల్స్ ఉంటాయి. ఆ ఎగ్జిబిట్ నెంబర్ ఏంటి, ఆ డాగ్ పేరేంటి, ఇక్కడ కూడా మీకు పైన ఫోటో ఇస్తాను చూడండి. దాని కేసీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి, అది ఏం బ్రీడ్, అది డాగా, మెయిలా, ఫీమేలా, దాని ఓనర్ పేరేంటి, ఏ జడ్జి కింద వచ్చింది, ఆ షో యొక్క సెక్రటరీ ఎవరు అన్నది కూడా ఇది ఉంటుందన్నమాట. ఈ సర్టిఫికేట్స్ని ఇప్పుడు ఈ 4 సీసీలని, డాగ్ యొక్క ఒరిజినల్ పేపర్ని మీరు డీడీ తీసినట్లయితే డీడీతో, లేదా మీరు ఆన్లైన్ పేమెంట్ చేసినట్లయితే ఆ ఆన్లైన్ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ తీసి, తర్వాత ఏదైతే మీరు ఈ రాస్తారు కదా, అంటే జిరాక్స్ తీశారు కదా, ఆ జిరాక్స్ మీద పైన ఐకేజీ అని నెంబర్ రాయాలండి. మీ ఐకేజీ నెంబర్ ఏదైతే ఉంటుందో, అంటే ఇంకొండి ఇలాంటి పేపర్లో మీకు ప్రతి నెల బుక్ వస్తుంది కదా ఐకేజీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, ఈ పైన మీ అడ్రస్తో పాటు ఇక్కడ పైన మీ నెంబర్ ఉంటుంది, 6 డిజిట్స్ నెంబర్ ఉంటుంది. ఆ డిజిట్ నెంబర్ అయితే పైన మీరు వేసి పంపించాల్సి ఉంటుంది. సో మీరు పంపించిన తర్వాత 1 మంత్లో మీకు ఇలాగా ఇదే కవర్లో, ఇలాంటి కవర్లోనే రిజిస్టర్డ్ పోస్ట్ అయితే వస్తుంది. సో ఇది కట్ చేసేటప్పుడు కూడా నేను ఆల్రెడీ ఇది మన షార్ట్లో పెట్టున్నాను, వీడియోలో కూడా చెప్తున్నాను. ఇంకోటి ఈ ఎడ్జ్ కట్ చేసుకోవాలండి, ఎందుకంటే పేపర్ని ఇప్పుడు నేను మడతెట్టినట్టు వాళ్ళు మడతెట్టి పంపరు. ఇలా పొడుగ్గా పేపర్ ఎంత పొడుగు ఉంటుంది, ఈ పొడుగు ఇలా లోపల దోసేసి పెట్టేస్తారు.
మనం ఇలా చూసుకొని ఓహో ఇక్కడ ఉన్నాయి కదా అది మడతెట్టుంటారేమో మనం ఇలా కట్ చేసామంటే పేపర్ ఎగిరిపోతుంది. కాబట్టి మళ్ళీ డూప్లికేట్ పేపర్ తెచ్చుకోవడం అది పెద్ద తలకాయ నొప్పి. సో డూప్లికేట్ పేపర్ ఎలా తేవాలో కూడా నేను మీకు ఒక వీడియో చేసి పెడతాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియోస్. ఇలాగా చిన్నగా కట్ చేసుకొని చింపుకున్న తర్వాత ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో సీసీ అండ్ ఇదంతా ఇది పంపించిన తర్వాత మీకు రిటర్న్ వచ్చేది ఏంటంటే 4 సీసీలు వెనక్కి వచ్చేస్తాయి. మీరు పంపించిన 4 సీసీలు మీ డాగ్ పేపర్ వస్తుంది. ఆ పేపర్ వెనకాల ప్రింట్ అయ్యి వస్తుంది. దాంతోపాటు మెయిన్గా మీ డాగ్ ఛాంపియన్ అయ్యిందని ఛాంపియన్ సర్టిఫికేట్ వస్తుంది. ఇప్పుడు మీది మెయిల్ డాగ్ అన్నా లేదా ఫీమేల్ డాగ్ అన్నా సరే రేపు మేటింగ్ అయినా చేయించినా లేదా దానికి పిల్లలు పుట్టినా లేదా మీ డాగ్ దగ్గరికి ఏ కుక్కలన్నా క్రాసింగ్కి వచ్చినా మీది మెయిల్ డాగ్ అయితే మెయిల్ పేపర్ జిరాక్స్ ఇస్తాం కదా స్టడ్ ఫామ్ ఇచ్చేటప్పుడు, దాంతోపాటు ఛాంపియన్షిప్ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇస్తేనే రేపు వాళ్ళు లెటర్ అప్లై చేసినప్పుడు ఆ డాగ్ ఛాంపియన్ అని చెప్పని వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ పైన దీనికి ఒక నెంబర్ అయితే ఉంటుంది. సో ఆ నెంబర్ అది కూడా నోట్ చేసుకుంటారు. వచ్చే పిల్లలకి దానిపైన ఛాంపియన్ అని పడుతుంది. మన జగ్గుకి మొన్న ప్రీవియస్ లెటర్ ఒకటి అయ్యింది కదండి, మన జగ్గు మేట్ చేసిన ఫీమేల్ది, అదే డిప్సీ మన ఇండియన్ ఛాంపియన్ యశోదా సిస్టర్తో పిల్లలు పుట్టాయి కదా, వాటికి మేము అప్లై చేసిన పేపర్స్లో జగ్గుది ఇండియన్ ఛాంపియన్ రాలేదు. ఎందుకంటే నేను అప్లై చేసిన టైంకి వాడు ఇంకా ఇండియన్ ఛాంపియన్ అవ్వలేదు. ఆ తర్వాత నేను అప్లై చేసిన తర్వాత మన ఏపీకేసీ షోకి తీసుకెళ్ళాను. 2 సీజన్లు కంప్లీట్ చేసింది, ఇండియన్ ఛాంపియన్ అయ్యింది. ఇప్పుడు రేపు డిప్సీ పిల్లలు ఉన్నాయి కదా, ఆ పిల్లల్ని బ్రీడ్ చేస్తే దాని పేపర్స్లో కింద ఇండియన్ ఛాంపియన్ అని పడుతుందన్నమాట. అండ్ ఫీమేల్ అయితే సేమ్, ఫీమేల్ మీరు పేపర్ అప్లై చేసేటప్పుడు వెనకాతల ఛాంపియన్షిప్ సర్టిఫికేట్ జిరాక్స్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒరిజినల్సే పంపించాలంటే జిరాక్స్ పంపించకూడదు. జిరాక్స్ పంపిస్తే ఒప్పుకోరు, ఒరిజినల్సే రావాలంటారు. సో ఒరిజినల్స్ పంపిస్తే మీరు ఎలా పంపించిన ఒరిజినల్స్ అలా మళ్ళీ మీ వెనక్కి వచ్చేస్తాయి. And thank you guys, thank you for watching the videos, thank you, bye bye.